హలో, నా పేరు శ్రీనివాస్. నేను ఒక రెక్టమ్ క్యాన్సర్ పేషెంట్ని. నా వీడియోస్ అందరూ చూస్తారు అనుకుంటున్నాను. అంటే ఇది క్యాన్సర్కి సంబంధించిన వీడియోస్ అన్ని పెడుతున్నాను. క్యాన్సర్ ఎలా వచ్చింది, దాని ట్రీట్మెంట్ ఎలా ప్రాసెస్ స్టార్ట్ అయింది, ఫస్ట్ స్టెప్ అయిన రేడియేషన్, తర్వాత కీమోథెరపీ వరకు నా వీడియోస్ అన్ని చేస్తున్నాను. సో చూడని వాళ్ళు ఉంటే చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో చాలా వరకు సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కొంచెం ఎంకరేజింగ్గా ఈ ఇన్ఫర్మేషన్ చాలామందికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఎవరికైనా ఈ కంటెంట్ అవసరపడవచ్చు. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో ఈ వీడియో చేయడానికి గల ఉద్దేశం ఏంటంటే, నాకు క్యాన్సర్ అని తెలిసినప్పటి నుంచి ఇప్పటివరకు మా ఫ్యామిలీ కానీ నాకు సపోర్టివ్గా ఉన్న వాళ్ళు ఎవరు, వాళ్ళకు ఎంత పెయిన్ తీసుకున్నారు, ఎంత సపోర్టివ్గా ఉన్నారు, వాళ్ళు ఎవరు, అసలు ఏం జరిగింది అనేది చెప్పాలనుకుంటున్నాను వాళ్ళ గురించి. సో ఫస్ట్ నాకు క్యాన్సర్ అని చెప్పగానే నాకు గుర్తుకొచ్చి నేను పెయిన్ఫుల్ ఫీల్ అయింది కామన్ అమ్మ గుర్తుకొచ్చింది. సో క్యాన్సర్ అని తెలిసినప్పుడు నాకు ఆ పెయిన్ తట్టుకోలేక ఏడవడానికి అమ్మ వాళ్ళు తలపెట్టి పడుకొని తనకు చెప్పాలని అనిపించింది. బట్ తనకు చెప్తే బాధపడుతుందేమో, బాధపడుతుంది అనే ఉద్దేశం చెప్పలేదు. అన్నయ్యకి చెప్పాను. అన్నయ్యకి చెప్పిన వెంటనే ఆయన కూడా చాలా సఫర్ అయ్యారు, అంటే భయపడ్డారు, బాధపడ్డారు కూడా, చాలా ఏడ్చేశారు. తను అంటే వాళ్ళకి కూడా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వాటికి ఇది నా ప్రాబ్లం చెప్పేసరికి అన్నయ్య అమ్మ వాళ్ళు కూడా కొంచెం బాగా డౌన్ అయిపోయారు నా వల్ల. సో వాళ్ళకు కూడా కొంచెం సఫర్ అవ్వాల్సి వచ్చింది. తర్వాత చెప్పుకోవాల్సింది మా ఆవిడ గురించి. మా ఆవిడ చెప్పడం అంటే కాదు, ఎందుకంటే తను ఒక మంచి ఫ్యామిలీలో, అంటే కొంచెం మాకన్నా కొంచెం హయ్యర్ ఫ్యామిలీలోనే సెటిల్ అయిన వాళ్ళు. సో అట్లా వచ్చి నా దగ్గరికి వచ్చేసరికి, నేను వచ్చిన పెళ్ళి అయినప్పటి నుంచి ఇప్పటివరకు తనకి అంటే ఏ లోటు రాకుండా అట్లా చూసుకున్నాను చాలా. అంటే తనకి ఏ అవసరమైనా నేనైతే ఇవ్వడం, అన్ని ప్రతిదీ అట్లా చూసుకున్నాను. ఒకేసారి సడన్గా ఇట్లా అయ్యేసరికి పాపం తను ఎట్లా రిసీవ్ చేసుకుందో, నేను అంటే ఇప్పటివరకు కూడా మేము ఫేస్ టు ఫేస్ కూర్చొని ఎప్పుడు ఏడవడం లాంటివి కానీ, ఈ బాధ గురించి మేము డిస్కస్ చేయడం కానీ జరగలేదు. ఎందుకంటే వీక్ అవ్వద్దని తను ఆలోచించి తను నాకు తెలియకుండా బయటికి వెళ్ళి ఏడవడం అట్లాంటివి. ఆ ట్రీట్మెంట్ ప్రాసెస్ టైంలో మాత్రం చెప్పలేను నిజంగా తను ఎంత స్ట్రెయిన్ అయిందంటే. ఇంటి దగ్గర పాపను చూసుకోవాలి, తను అప్పటికి 5 years. సో నేను హాస్పిటల్లో ఉన్నాను, ఇంటి దగ్గర వాళ్ళకి చేసి నాకు చేసి తీసుకొని హాస్పిటల్కి రావడము, నాకు తినిపించడము, అదంతా నిజంగా అంటే ఆ కండిషన్ వాళ్ళని చూడడానికి కూడా కొంచెం భయపడ్డారు. కానీ తను వచ్చింది నా దగ్గరికి, అన్నీ ధైర్యంగా ఫేస్ చేసింది. సో నిజంగా తన గురించి ఇంకా చెప్పుకోవాల్సింది తన ఒక్కదాని గురించి అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. అంటే ఇంత మంచి భార్య దొరకడం నాకు అదృష్టం. సో తర్వాత నేను చెప్పుకోవాల్సింది మా అత్తయ్య మామయ్య వాళ్ళు కూడా నాకు ఇట్లా క్యాన్సర్ అని చెప్పగానే మా అత్తయ్య వితిన్ అవర్స్లో మా ఇంటికి వచ్చేసింది. వాళ్ళ ఇంట్లో అన్నీ వదిలేసి చాలా ఏడ్ చేశారు, భయపడిపోయారు. ఇంకా ఏం అర్థం కాలేదు మాకు కూడా. సో అత్తయ్య మామయ్య కూడా నాకు కొంచెం ఫైనాన్షియల్గా ధైర్యం ఇచ్చారు, చూసుకున్నారు ఆయన కూడా. నెక్స్ట్ మా కో బ్రదర్ గురించి చెప్పాను కదా, నరేష్ అన్న. నరేష్ అన్న వాళ్ళ వైఫ్, మా వైఫ్ వాళ్ళ సిస్టర్ ఆమె పేరు వరలక్ష్మి. సో వాళ్ళు మాకు మోరల్ అండ్ మెంటల్గా బాగా సపోర్ట్ ఇచ్చారు. అంటే ఇద్దరం ఉంటే లోన్లీ ఫీల్ అయ్యి దాని గురించి ఆలోచించి ఎక్కువ బాధపడతామని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోవడం, అక్కడ నుంచే ట్రీట్మెంట్కి తీసుకెళ్ళడం. అంటే తుర్కెంజల్ నుంచి బంజారాయిల్స్ అంటే చాలా లాంగ్. సో ఆయన కార్లోనే నన్ను తీసుకెళ్లారు ట్రీట్మెంట్కి చాలా రోజులు. ఫైనాన్షియల్ కూడా నాకు బాగా కొంచెం హెల్ప్ చేశారు అన్నయ్య కూడా. అది వాళ్ళ సపోర్ట్ లేకుంటే నాకు చాలా ఇబ్బంది అయ్యేది. సో అన్నయ్య చూసుకున్నాడు స్టార్టింగ్లో మొత్తం నాకు సర్జరీ అయిపోయే వరకు. సో సర్జరీ టైంలో అన్నయ్య కొంచెం చిన్న యాక్సిడెంట్ అయింది అప్పుడు. సో అప్పటి వరకు కూడా అన్నయ్య అన్నీ చూసుకున్నాడు. వాళ్ళ సపోర్ట్ వల్ల కూడా నేను కొంచెం ధైర్యం, అంటే మెంటల్గా కొంచెం చేంజ్ అయ్యాను. వాళ్ళు ఎప్పటికీ ఎవరెవరు మాట్లాడుతూ ఉండాలనే ఉద్దేశం అట్లా దానివల్ల. సో నెక్స్ట్ నేను ఇంకా చెప్పుకోవాల్సింది మా బావ అండ్ అల్లుడు. బావ అంటే మా మేనత్త కొడుకు, మా చిన్న కూతురిని కూడా ఇచ్చాం వాళ్ళకి. ఆయన పేరు ఎల్లేష్ అండి. ఆయన ప్లస్ మా అల్లుడు మనోజ్ కుమార్, ఆయన కూడా వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేశారు. మా అల్లుడు ఇంచుమించు 15 days నాతోనే ఉన్నాడు హాస్పిటల్లో. సర్జరీ టైంలో నేను అడ్మిట్ అయినప్పుడు కూడా నాతోనే ఉన్నాడు తను హాస్పిటల్లో మొత్తం, ఇంటికి వెళ్ళకుండా. సో ఇట్లా వీళ్ళందరి సపోర్ట్ తోటి ఇంత దూరం నేను సర్వైవ్ అయ్యాను. అప్పుడు వీళ్ళందరి సపోర్టు నాకు చాలా ఈరోజు ఇంత ధైర్యాన్ని ఇచ్చి ఇంత మీ ముందుకు తీసుకొచ్చింది. వీళ్ళు ప్లస్ నా ప్రిన్సెస్ వీళ్ళందరూ కలిసి నన్ను
బ్రతికించారని అనుకోవాలి. ఎందుకంటే అంత హోప్ కానీ ధైర్యం కానీ నాకు కల్పించారు వాళ్ళు. సో ప్రతి ఒక్కరికి ఉంటారు ఇట్లాగా, ఎవరి లైఫ్లో ఎవరో ఒకరు ఇట్లా హెల్ప్ చేసేవాళ్ళు. నా లైఫ్లో వీళ్ళు, ఇది నేను ఎప్పటికీ మర్చిపోలేను. అలాగే నాకు బ్లడ్ ఇచ్చి నన్ను కొన్ని విధాలుగా హెల్ప్ చేసిన వాళ్ళు నా ఫ్రెండ్స్ అని చెప్పాను, వాళ్ళ గురించి కూడా ఒక వీడియో చేస్తాను. సో ఇది గాయ్స్ ఈ వీడియోలో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చెప్పు, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Thank you for watching. ప్లీజ్ సబ్స్క్రైబ్, Please subscribe, షేర్ share and subscribe అండ్ లైక్. and like. బాయ్ బాయ్. Bye bye.